ఇటీవల సత్య రీ రిలీజ్ సందర్భంగా ఆ సినిమాకు వచ్చిన స్పందన చూసి రామ్ గోపాల్ వర్మ తనకు జ్ఞానోదయం అయిందని, ఇకపై తీసే సినిమాలన్నీ కూడా చాలా మంచి మంచి సినిమాలు తీస్తాను అంటూ ట్వీట్ చేశారు. దీనికి అభిమానుల నుంచి అందరి దగ్గర నుంచి కూడా కొంచెం మిశ్రమ స్పందనే వచ్చింది. ఏదేమైనా ఇదైతే చర్చకు దారితీసిందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ ట్వీట్ చేసిన 24 hours లోపే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సిండికేట్ అంటూ టైటిల్ అనౌన్స్ చేసేప్పటికీ అరే నిజమేనేమో రామ్ గోపాల్ వర్మ మారిపోతున్నారేమో అనే టాక్ అయితే బలంగా వినిపించింది. ఈ సిండికేట్ మూవీలో బడా స్టార్లు భాగం అవ్వబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, వెంకటేష్ లాంటి స్టార్లు ఈ సినిమాలో నటిస్తున్నారు అనే రూమర్స్ అయితే బాగా వినిపిస్తున్నాయి. నిజంగా ఇది జరుగుతుందా లేదా అనే అనుమానాలు కూడా కనిపిస్తున్నాయి. వెంకటేష్తో రామ్ గోపాల్ వర్మ తీసిన క్షణక్షణం గురించి ఇప్పటికీ కూడా ఫ్యాన్స్ చెప్పుకుంటారు. అయితే ఆ తర్వాత వీరిద్దరి కలయికలో సినిమాలు రావడం అయితే కుదరలేదు. అండ్ అమితాబ్తో తీసిన సర్కార్ మూవీ అయితే ఎంతటి సంచలనమో మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత వర్మ గ్రాఫ్ పడిపోయినప్పటికీ కూడా బిగ్ బీకి వర్మ మీదున్న నమ్మకం అయితే చెక్కు చెదరకుండా ఉంది. ఇక విజయ్ సేతుపతి గురించి అయితే చెప్పేదేముంది, ఒక మంచి స్టోరీ ఉంది, లేదు ఒక స్టోరీ ఆయనకు నచ్చింది అంటే ఖచ్చితంగా యాక్ట్ చేస్తారు అని మనకు తెలుసు. అండ్ విలన్ పాత్రలు చేయడానికి కూడా వెనకాడరు విజయ్ సేతుపతి. కాబట్టి ఇది ఆలోచిస్తే ఇది కార్యరూపం దాల్చేలాగే ఉంది. ఒకవేళ కార్యరూపం దాల్చితే చాలా చాలా మంచి సినిమా రావచ్చు అని అనుకోవచ్చు.